అనుకున్న పనులు జరగడానికి బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారిచే వారాహి పాశుపత హోమం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు. ఇప్పుడు వారితో మాట్లాడతాం. నమస్కారం గురూజీ. నమస్కారం మా విజిత. గురూజీ, వారాహి నవరాత్రులు ప్రారంభమైపోయాయి. మరి 3వ రోజుకి మనం చేరుకున్నాము. చాలా మంది వారాహి అమ్మవారు శక్తి స్వరూపిణి, ఉగ్ర రూపము, ఆవిడని ఆరాధించకూడదు అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం, చాలా మంది ఎరుపు రంగు వస్త్రాలు వేసుకొని అమ్మవారిని ఆరాధించే విధానం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. అసలు నిజంగా అమ్మవారిని ఆరాధించవచ్చు అంటారా, ఆరాధించకూడదంటారా? హ్రీంకారాసన గద్భితానలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకలాం శ్రీచక్రసంచారిణీం. మన గౌరీదేవే శక్తి స్వరూపిణి, ఆమెను అందరూ ఆరాధిస్తారు. అయితే ఆమె నుంచి పుట్టినటువంటి వాళ్లే వీళ్ళంతా. ఈ భండాసురుడు అనేటటువంటి రాక్షసుడితో అమ్మవారు లలితాదేవి యుద్ధానికి వెళ్తుంది. యుద్ధానికి వెళ్ళినప్పుడు సైన్యాన్ని తయారు చేయాలి కాబట్టి అక్కడ ఈ సప్తమాతృకలను పుట్టించింది. బ్రహ్మ నుంచి బ్రాహ్మిణి, విష్ణువు నుంచి వైష్ణవి, మహేశ్వరుడి నుంచి మహేశ్వరి, ఇంద్రుడి నుంచి ఇంద్రాణి, కుమారస్వామి నుంచి కౌమారి, చాముండ వారాహి వరాహస్వామి నుంచి. ఆ వరాహస్వామి నుంచి పుట్టినటువంటి ఆదిశక్తే గౌరీ స్వరూపమే వారాహి అమ్మవారు. ఇకపోతే ఈ అమ్మవారు ఎందుకు వీళ్ళంతా భయపడతారు అంటే, తప్పులు చేసిన వాళ్ళకి బాగా భయం ఎక్కువ. ఇప్పుడు గ్రామ దేవతల గుళ్ళోకి వెళ్ళాలంటే అందరికీ పాసిపడిపోతుంది. ఎందువల్లంటే మంచి గుగ్గులు వేస్తారు. రాజమండ్రిలో ఆల్కట్ తోటలో ఒక కన్నమ్మ తల్లి అని ఉంది, కన్నమ్మ తల్లి అంటాం. ఇంత పెద్ద తలకాయ విగ్రహం అనమాట. లోనకి వెళ్తే భయం వేసేది చిన్నప్పుడు మాకు. ఆ విధంగా ఏ దేవత అయినా సరే, గ్రామ దేవత అయినా ఎవరైనా శక్తి స్వరూపుడు. భయం అనేది కామన్. ఆ భయం నుంచి చేయకూడదని వీళ్ళు సొంత కవిత్వాలు చెప్పేస్తున్నారు. వాళ్ళకంటే భయంకరం. ఇప్పుడు అమ్మవారిని లాజికల్గా ఆలోచిద్దాము. పురాణాలు చెప్పిన ప్రకారము కుమారస్వామి దేవతల సైన్యానికి అధిపతి, ఈమెమో లలితాదేవి సైన్యానికి మాత్రమే అధ్యక్షురాలు. దండనాథ అంటారు, వార్తాళి అంటారు. మరి ఆయన అధ్యక్షుడే మొత్తం టోటల్ దేవతల సైన్యానికి. ఈ దేవతలందరూ దాంట్లోకి వస్తారు ఆయనతో యుద్ధం చేసేటప్పుడు. ఆయన సైన్యాధ్యక్షుడే. ఆయన అంతకంటే ఫెరోషియస్ వారాహిక కంటే కూడా. మరి ఎందుకు కుమారస్వామిని ఎందుకు చేయొద్దని అనడంలా? నెక్స్ట్ రెండవ పాయింట్, ఇప్పుడు ఈ వారాహికి బాస్ ఎవరు? లలితాదేవి. ఆమె వెళ్ళి చంపింది ఎవరిని? బండాసురుణ్ణి. ఈమె కాదు చంపింది, ఆమె కూతురైనటువంటి బాలాత్రిపుర సుందరి. ఆమె అందరూ కలిసి చంపారు. బాగుంది. మరి ఈమె సైన్యానికి మాత్రమే అధ్యక్షురాలు. ఆమె ఏకంగా యుద్ధం చేసి ఎంత ఫిరోషియస్, ఎంత కోపంగా ఉంటే చంపగలుగుద్ది. మరి ఆమెను పట్టుకుని శాంత స్వరూపిణి అంటారు, ఈమెనేమో ఉగ్రస్వరూపిణి అని బ్యాడ్ నేమ్ చేస్తారు. వీళ్ళు ఏదో మహాపండితుల్లాగా 2 స్లోగన్స్ తయారు చేశారు. ఎలా తయారు చేశారంటే, ప్రత్యంగిరా పంచన ఉండకూడదు, పంచన పూజ ప్రత్యంగిరా పూజ చేసేవాడు పంచనంట పక్కన ఉండకూడదట. కొత్తగా తయారు చేశారు. వారాహి అమ్మవారు పూజ చేసేవాడు వాకిట్లో ఉండకూడదు, వాడి వాకిట్లోకి వెళ్ళకూడదంట. మంచిది, శుభం. అందువల్ల వీళ్ళకి వీళ్ళే తయారు చేసేసి ఇక అమ్మవారిని బ్యాడ్ చేసేస్తారు, యుద్ధం చేసేసారు. తర్వాత యక్షిణీల గురించి వీళ్ళకి ఏదో తెలిసినట్టు వాళ్ళు కూడా అది కూడా క్లారిఫికేషన్ ఇచ్చేస్తున్నాను. మనకి 7 అప్పర్ వరల్డ్స్, 7 లోయర్ వరల్డ్స్ ఉన్నాయి. అంటే ఊర్ధ్వలోకాలు అంటే ప్రమోషన్ లోకాలు. సకారాత్మక శక్తి అంటే డివైన్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ. ఇవన్నీ నకారాత్మక శక్తి కింద, నెగిటివ్ ఎనర్జీస్ అంటారు కదా. ఫస్ట్ ల్యాండ్ మీద ఉన్నాం మనం మానవులం, భూలోకము. రెండో లోకము భువర్లోకం. ఇది అర్త్ అయితే భువర్లోకమేమో అట్మాస్ఫియర్. దాంట్లో ఉండేవాళ్ళు యక్షగంధర్వ కిన్నెర కింపురుషులు. అందుకని వాళ్ళ దేవతలు అన్నారు. వాళ్ళని పట్టుకొని వాళ్ళ కూడా దెయ్యాలు, భూతాలు, ప్రేస ఆత్మలు అంటారు. మరి తప్పు కదా. ఇప్పుడు ఇకపోతే సరే, వీళ్ళందరూ చెప్తున్నారు కదా, వీళ్ళ ఎవరైతే పూజలు చేయరో, వారాహి అమ్మవారి యొక్క పూజలు చేయరో, వాళ్ళ స్థలాలు కనుక ఎవరైనా కబ్జా చేస్తే, వాళ్ళ స్థలాలు కనుక రేట్లు పెరగపోతే, అందులో ఎవరైనా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటే వాళ్ళకి బిజినెస్లు రావు. ఎందుకనంటే అమ్మవారు, వారాహి అమ్మవారు ఎవరంటే అమ్మ భూదేవత. ఆవిడ వరాహస్వామి ఉన్నాడు కదా, హిరణ్యాక్షుని చంపాడు. ఆ హిరణ్యాక్షుడు ఏం చేశాడు? భూమిని గుండ్రంగా చుట్టేసి సముద్రం అడుగుని పెట్టేశాడు.
పెట్టేస్తే విష్ణుమూర్తి వరాహస్వామి అవతారం ఎత్తాడు, హిరణ్యాక్షుని చంపాడు, భూమిని తీసుకొచ్చి విడుదల చేశాడు. అవును. ఆయనలో ఉన్నటువంటి ఇంటర్నల్ ఎనర్జీయే లక్ష్మీదేవిని వారాహి. ఆ అమ్మవారు లక్ష్మీదేవిని వద్దనుకుంటున్నట్టే. వారాహి అమ్మవారు సాధన ఎవరైతే చేయనంటారో ఆయన వాళ్ళంతా కూడా లక్ష్మీదేవిని వద్దనుకున్నట్లే. నీకు ఇంకొకటి కూడా చెప్తాను చక్కగా. ఎవరైతే తిరుపతి వెళ్తున్నారు కదా అందరు కూడా, అవును. తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వస్తుంది అనుకుంటున్నావా? ఎవరికి అందరికీ రాదు. ఎంతమంది అంటే వెరీ లిమిటెడ్, 0.0001%. ఎందువలనంటే అక్కడ రూల్ పెట్టారు. కలియుగ భవిష్యోత్తర పురాణంలో క్లియర్ గా ఏమని చెప్పబడి ఉందంటే, ఎవరైతే వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకుంటారో వాళ్ళకంటే ముందు వెళ్ళి ఆ కోనేరు దగ్గర ఉన్నటువంటి వరాహస్వామి యొక్క దర్శనం చేసుకోమన్నారు. ఎంతమంది చేసుకుంటున్నారు చెప్పు? ఈ గ్యాంగ్ అంతా అక్కడ మళ్ళీ అక్కడ నుంచి ఉంటారు. ఆ కోనేరు కూడా సరిపోదు, టీటీడీ హడిలిపోద్ది ఆ జనం అక్కడికి వెళ్తే. అంతకంటే ఇంకా గొప్ప విషయం ఏంటంటే, కింద అలివేలు మంగాపురం ఉంది కదా, అక్కడ కూడా ఇక్కడికి వెళ్ళిన సగం మంది జనం వెళ్ళరు. అంటే అమ్మవారు అనుగ్రహం లేకుండానే వెంకటేశ్వర స్వామి ఇచ్చేస్తాడు వీళ్ళకి. తాట తీస్తారు అమ్మవార్లు. ఎవ్వరు కూడా ఇంట్లో, ఇప్పుడు బంధువులు వెళ్తారు, బంధువులు వెళ్తే అతను ఇంటి యజమాని మనవాడైనా ఇంటి యజమానురాలులో ఆమెను కాదని ఇతను బంధువులను రానివ్వలేడు. ఇంపాసిబుల్. ఏదో ఒకసారి 2 సార్లు రానివ్వగలుగుతాడు. అటువంటి తిరుపతి వెళ్ళి ఎవరైతే వరాహస్వామి దర్శనం చేసుకోలేదో అటువంటి వాళ్ళకి ఫలితం రాదని కలియుగ భవిష్యోత్తర పురాణంలో శ్రీనివాసుడే క్లియర్ గా చెప్పాడు. ఈ భూమంతరిని విడుదల చేసిన తర్వాత వరాహస్వామి ఏం చెప్పాడంటే, చక్కగా శ్రీనివాసుడు వచ్చి నన్ను తిరుపతి కొండను అడుగుతాడు. అడిగితే ఏమంటాడంటే, నేను ఇస్తాను కానీ మరి నాకేంటి లాభం అంటాడు. స్వామి, నాకు తిరుపతి వచ్చేటటువంటి వాళ్ళందరూ ఆ ఫలితం మీరు ముందు మిమ్మల్ని దర్శనం చేసుకోవాలి, తర్వాతే నా దగ్గరికి రావాలి, అప్పుడే ఫలితం ఇస్తున్నాను స్వామి అన్నాడు. మరి ఎవ్వరూ ఇవ్వట్లేదు కాబట్టి ఆ ఫలితాన్ని ఇప్పించేటటువంటిది ఎవరో తెలుసా? తన భర్త అయినటువంటి వరాహస్వామి దర్శనం చేసుకోకపోయినా పోర్లే బిడ్డలు ఆ లైన్లో నుంచోలేక 48 గంటలు చచ్చిపోతున్నారు, 24 గంటల స్నానాలు అవి లేకుండా టీటీడీ భోజనాలు పెడుతున్నా, పాపం వాళ్ళకి ఫలితం ఇద్దాము. ఇప్పుడు చూడు, 10,500 కళ్యాణ ప్రోగ్రాంలు ఇవి జరుగుతున్నా దొరకట్లేదు వాళ్ళంతా మన బిడ్డలు వీళ్ళు అని అమ్మవారు వారాహి అమ్మవారు రికమెండేషన్ చేస్తే ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి వరాహస్వామి దర్శనం చేసుకోకపోయినా వెంకటేశ్వర స్వామి చేసుకున్నంత ఫలితాన్ని, తిరుపతి యాత్ర ఫలితాన్ని ఇప్పించేదే వారాహి. అటువంటి తల్లిని పట్టుకొని చేయొద్దంటారు వీళ్ళు పిచ్చోళ్ళు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరికైతే భూములు తగాదాలు, భూ కబ్జాలు చేశారు, భూములు రేట్లు పెరగట్లేదు, మనం భూములు కొందామంటే అవతల రేట్లు ఎక్కువ చెప్పేస్తున్నాడు, లిటిగేషన్స్, కోర్టు వ్యవహారాలు, భూ సంబంధమైనవి ఇవన్నీ పెండింగ్ లో ఉండిపోతాయి వారాహి అమ్మవారి సాధన చేయకపోతే. ఈ అమ్మవారిని పెనతల్లి, సవతి తల్లి అని చెప్పిన ఆయనేమో హాస్పిటల్ పాలైపోయాడు ఆయన. తర్వాత ఎండుమిరపకాయలు బస్తాలు తెచ్చి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో హోమాలు చేసిన ఆయనకేమో కాల్ తీస్తారు. తర్వాత ఏకంగా కీర్తిశేషులు అయిపోయారు. తప్పు అట్లా అనకూడదు. ప్రత్యంగిర అమ్మవారు, వారాహి అమ్మవార్లు జగన్మాతలు గౌరీదేహ సముద్భవాం అన్నారు. అంటే ఆ గౌరీ తల్లి యొక్క శరీరం నుంచి పుట్టారు వాళ్ళు, సప్తమాతృకలు. కాబట్టి మిడిమిడి జ్ఞానంతో ఏవో 4 పుస్తకాలు చదివేసి చెప్పకూడదు. వాళ్ళు ఏమైనా వారాహి ఉపాసకులా? నేను వారాహి ఉపాసకుడిని. మొత్తం ప్రపంచం అంతా తెలుసు. దశమహావిద్యా ఉపాసకుడిని, సప్తమాతృక ఉపాసకుడిని, యక్షిణీయ ఉపాసకుడిని. మరి మనం మన గురువులు చెప్పిన సాంప్రదాయంలో వారాహి అమ్మవారి యొక్క సాంప్రదాయం వస్తుందన్నమాట. కాబట్టి చక్కగా వారాహి అమ్మవారిని ఫస్ట్ క్లారిఫై చేయాలి కదా జనాలకి. దర్జాగా మన లక్ష్మీ తల్లి, మన సరస్వతి తల్లి, మన పార్వతీ తల్లిని ఎలా చేసుకుంటామో అలా దర్జాగా చేసుకోవచ్చు. ఓకే, మరి ఇప్పుడు ఆల్రెడీ ప్రారంభం అయిపోయాయి. ఇప్పటి వరకు చెయ్యొద్దేమో అనే ఆలోచనలో ఉండి చెయ్యని వారు ఈ చివరి రోజులైనా చెయ్యొచ్చు అంటారా? మిగిలిన ఈ 5 నుంచి 6 రోజులు. ఎస్, ఇది కూడా చెప్తాను. ఇప్పుడు మన భద్రకాళి దేవస్థానం వరంగల్, అక్కడ ప్రొద్దున ఒక అలంకారం, సాయంత్రం ఒక అలంకారం చేస్తున్నారు. బాగుంది. ఏమిటి తెలుసా అలంకారం? కపాలిని మార్నింగ్ కపాలం, భగమాలిని, సింహి, మహేంద్రి. అబ్బా, అద్భుతమైన పేర్లు. మరి ఏమన్నా మేకల్ని కోళ్ళని కటింగ్లు చేస్తున్నారా? చేయట్లా. శాకంబరి అమ్మవారు కూరగాయలు తీసుకొచ్చి అలంకారం చేసి వరంగల్ అంతా పుష్పాలు పెట్టి శాకంబరి ఉత్సవాలు చేసుకుంటున్నారు. ఈవెన్ ఎక్కడైనా సరే చూడండి, శాకంబరి నాన్ వెజిటేరియన్ కూరగాయలు, ఆకుకూరలతో చేస్తారు. అలాగే ఇప్పుడు మనకి చైత్రమాసంలో శ్రీరామచంద్ర ఇది చైత్రమాసంలో మనకి వసంత నవరాత్రులు చేస్తాం. అప్పుడు దుర్గాదేవికే చేస్తాం. ఆశ్వీజ మాసంలో దుర్గా నవరాత్రులు, శరన్నవరాత్రులు అంటాం, అది కూడా అమ్మవారికి చేస్తాం.
అలాగే ఆషాఢమాస శుక్లపక్షమి పాడ్యమి నుంచి నవమి వరకు వారాహి నవరాత్రులు చేస్తాం. అలాగే మాఘమాసంలో శుక్లపక్ష పాడ్యమి నుంచి మనకి నవమి వరకు శ్యామల నవరాత్రులు చేస్తాం. ఈ 4 సేమ్ రూల్స్, సేమ్ ఎవ్రీథింగ్ సేమ్. అయితే ఈ యొక్క మరి దేవి నవరాత్రులు ఏం చేస్తున్నామండి, ఎవరు ఏమండి 9 రోజులు చేయలేకపోతున్నామంటే లాస్ట్ 3 రోజులు జాయిన్ అవ్వండి. లేకపోతే ఏమండి 3 రోజులు కూడా చేయలేవండి అంటే 1 డే మూలా నక్షత్రంలో జాయిన్ అవ్వండి. లేదా అష్టమి దుర్గాదేవి మన బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం నిజరూప దర్శనం ఇస్తాం. అప్పుడు మిగతా అలంకారాలు మహిషాసురమర్దిని, త్రిపుర సుందరి, అన్నపూర్ణ అన్నీ చేసి దుర్గాదేవిది మాత్రము అష్టమి రోజున చేస్తాం. అలా చేయొచ్చు. కాబట్టి ఆఖరి 3 రోజులు వీళ్ళు వారాహి అమ్మవారికి చేసుకోవచ్చు. ఏ విధంగా చేయాలండి అని అంటే చక్కగా ఎర్రని వస్త్రం ఒకటి అమ్మవారికి వీళ్ళు కట్టుకొని అమ్మవారికి చక్కగా చేసుకునే వాళ్ళు ఎరుపు రంగు ప్రతిబింబించాలి. ఆ తర్వాత ఈ యొక్క అమ్మవారికి కలశాన్ని మామిడాకులు తమలపాకులు పెట్టి చక్కగా పసుపు కొమ్మలు ఇంపార్టెంట్. అమ్మవారి పటానికి పసుపు కొమ్మలు వేయాలి, కలశానికి కూడా పసుపు కొమ్మలు వేసి చక్కగా అమ్మవారిని మనం ఒక తెల్లని గుడ్డ వేసి దానిపైన జగన్మాత అయినటువంటి వారాహి అమ్మవారిని పెట్టి ఆ పసుపుతో వినాయకుడిని తయారు చేసి ప్రతిరోజు కూడా తర్వాత ఈ యొక్క నవగ్రహాలని, అష్ట దిక్పాలకుల్ని, పంచలోక పాలకుల్ని స్మరించుకోవాలి. స్మరించుకుని వారాహి అష్టోత్తరం దొరుకుతుంది, లలిత అష్టోత్తరం ఉంది. లలిత అష్టోత్తరంతో అమ్మవారి వారాహికి చేసుకోవచ్చు, లేదా వారాహి అష్టోత్తరంతో చదువుకోవచ్చు, లేదా వారాహి మంత్రం ఓం వారాహి అయి నమః అని చదువుకోవచ్చు. అమ్మవారి బీజం గ్లౌం ఓం గ్లౌం నమః అన్న చదువుకోవచ్చు. ఆ విధంగా ఈ వారాహి అమ్మవారు మనకి చక్కగా ఆశ్రిత కల్పవృక్షం కామధేనువు, ఆ బెజవాడ కనకదుర్గమ్మ తల్లే వారాహిగా వచ్చింది. అందువలన ఆ జగన్మాతని మనము పసుపు కొమ్మలంటే ఇష్టం కాబట్టి ఎవరైతే వారాహి అమ్మవారి యొక్క ఆరాధన చేస్తారో వాళ్ళకి సౌమంగల్యం చాలా గట్టిగా ఉంచుద్ది. అంటే భర్తలు తాగేసిన వాళ్ళ కిడ్నీలు పోకుండా రక్షిస్తుంది, వాళ్ళ లివర్లు పోకుండా రక్షిస్తుంది. మరి డాక్టర్లు ఇప్పుడు 1,00,000 రూపాయల బిల్లు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళమని చూద్దాం. 50 లక్షలు లేనిదే డాక్టర్ చేస్తాడా? హాస్పిటల్లో ఫస్ట్ బిల్లు లేనిదే రాణిస్తారా? కానీ మన వారాహి అమ్మవారు బిల్లు లేకపోయినా ఏమి లేకపోయినా పూజ చేసుకోవడానికి రాణిస్తుంది. ఇక్కడ దేవాలయాల కాన్సెప్ట్ వచ్చేస్తుంది. మళ్ళా ఇంట్లోనే చేసుకోవాలి, దేవాలయాలు వద్దు తల్లు అని చెప్తున్నా వీళ్ళు దేవాలయం ఉందా అండి అంటారు. ఇప్పుడు ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా వారాహి అమ్మవారి స్వయంభూ దేవాలయాలు కాదు. ఎక్కడా కూడా ఏ పీఠంలో కూడా అమ్మవారు వెలిసింది కాదు. అమ్మవారు ఎక్కడరా అంటే కాశీ మహాక్షేత్రంలో అమ్మవారు వారాహి గ్రామదేవత. కాశీకి గ్రామదేవత డ్యూటీ ఏంటమ్మా, రాత్రులు పిశాచాలు రోగాలు రాకుండా రాత్రులు తిరుగుద్ది అని నమ్మకం మనకి. పగలు తిరగదా అండి అంటే ఆమె పగల ఎక్కడైనా పడుకుంటుందా? శ్రీ మహావిష్ణువు ఎప్పుడైనా, ఇప్పుడు మనం ఆషాఢ మాసం వచ్చింది, ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువు పడుకుంటాడు, తన డ్యూటీ శివుడికి ఇస్తాడు, అందుకని శివుడు పరిపాలిస్తాడు. మళ్ళీ మనకి ముక్కోటి ఏకాదశి వచ్చినప్పుడు అప్పుడు లేస్తాడు అంటాం. పడుకోవడం అని కాదు, అక్కడ డ్యూటీస్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు ఇద్దరు. సో అలాగే వారాహి అమ్మవారు రాత్రులు అందుకని తిరిగింది కాబట్టి మన గురువుగారులో ఒక ప్రముఖ గురువు గారు ఏం చెప్తారంటే, ఆయన చెప్పారంటే ఒక అర్థం పర్థం ఉంది, ఆయన పాపం వేరే ఉద్దేశంతో చెప్పారు. అందరూ అది పట్టుకొని ఏమండి వారాహి అమ్మవారు భయంకరంగా ఉంటుంది, ముఖం చూస్తే గుండె ఆగిపోతుందంటే ముందు మన మానవుల యొక్క ఈ కోరికలను చూసి, మన మానవుల యొక్క నైజాన్ని చూసి ముందు వారాహి అమ్మవారు మనం వెళితే వారాహి అమ్మవారు గుండె ఆగిపోద్ది. ఎందుకంటే మనల్ని చూసి వారు మారిపోయారా బాబు నా పిల్లలు ఏంటి పెద్ద పెద్ద లిస్టులు పట్టుకొస్తున్నారు, వీళ్ళ ధర్మం వీళ్ళ సొంత కవిత్వాలు, వారాహి అమ్మవారి గుండె ఆగిపోద్ది మనల్ని చూడగానే. ఆమె గుండె మన గుండె ఆమెను చూస్తే కాదు, ఆమె పరమపావని కరుణామయి జగన్మాత. అందువల్ల ఆమెను స్తుతిస్తే పురాణాలు చెప్తున్నాయి. అరే పిచ్చోళ్ళు, కాశీక్షేత్రంలో వినాయకుడు కుమారస్వామి వెళ్ళగానే అక్కడ ఒక వినాయకుడు భక్తుడైనటువంటి ఒక భక్తుడు తన తండ్రి ప్రేతాత్మగా ఉన్నప్పుడు వెళితే వారాహి ఎదురవగానే వారాహిని బుద్ధిమంతుడైనటువంటి వినాయకుడు కీర్తించగానే కరుణామయి అయినటువంటి ఆ తల్లి గౌరీపుత్ర నువ్వు వచ్చావు కమన్ అని ఇస్తుంది. కరుణామయి అని అక్కడ క్లియర్గా చెప్తోంది. కాబట్టి మనం అందరూ ఏం చేయాలంటే అమ్మ, ఆయన ఏం చెప్పారు, అమ్మవారి పాదాలు కనబడుతుందిరా నాయన కిటికీ తీస్తే అని చెప్పాడు ఆయన. డైరెక్ట్గా పాదాలనే చూడాలి అమ్మవారిని. వీళ్ళు దాని కవిత్వాలు చేసేసి అమ్మవారు లావుగా ఉంటుంది, అమ్మవారి మొహం గట్టిగా ఉంటుంది బాగా కూరలతో అని చెప్పేసి పందిమూతితో కాబట్టి భయం అరుచుకుంటాం భయపడతామని చెప్పేసి అలా చెప్పారు. కాబట్టి అది కాదు, ఇది క్లారిటీ.
నెక్స్ట్ అమ్మవారికి ప్రసాదాలు. ఫస్ట్ రోజు ప్రసాదం, సెకండ్ రోజు ప్రసాదం వండి చూపిస్తున్నారు యూట్యూబ్లో. పాయసాన్న ప్రియా త్వక్స్థా పశులోక భయంకరి. పాయసానాన్ని అమ్మవారు వండుకోవచ్చు, లలిత శాస్త్రంలో క్లియర్గా ఇచ్చాం. స్నిగ్ధౌదన ప్రియా, ఆవు నెయ్యను వేయొచ్చు. ప్రసాదాలు ఏమిట్రా వేయాలి అని అంటే, మనం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అన్ని దేవస్థానాలు స్వామివారికి మనం ఎలా పెడతాం, పాయసాన్నం, పులిహార, చక్ర పొంగలి, తర్వాత ఈ యొక్క దద్దోజనం, అప్పాలు స్వామివారికి మనం మన ఇష్టం అది. కానీ మరి ఏమీ లేని వాళ్ళు నేను ఎలా చేస్తానండి అంటే, చిన్న బెల్లం ముక్క చాలు, అరటిపళ్ళు అక్కడ దొరికినటువంటి సీజన్లో చాలు, అన్నము పెసరపప్పుతో వేసి మనం భక్తిని కొద్దీ నివేదన, అంతేగాని దాన్ని పెద్ద ఎగ్జిబిషన్గా చేస్తూ వంటలు చేస్తూ ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది ఈ వారాహి ఫస్ట్ రోజున సెకండ్ రోజున ప్రసాదం అంటే నిజమేమో అనుకుంటారు జనం. సింప్లిసిటీ. ఇది చేయాల్సింది మానేసేసి నైవేద్యం ఇంతే తినాలి, ప్రసాదం మనం భక్తులు పేదవారికి పంచాలి. ఇప్పుడు మనకి తిరుమేచ్చూర్ లలితాంబిగాయ గుడిలో తమిళనాడులో ఎంత చేస్తారో తెలుసా, నవరాత్రుల్లో ఒక పాండ్ అంతా కూడా ఒక సరస్సు అంతా అందరూ తీసుకొచ్చి, మనం బోనాల పండుగ ఎలా చేస్తామో ఆషాఢ మాసంలో అమ్మవారికి, అలా వాళ్ళు పాయసం పోసేస్తారు, ఆవు నెయ్యి పోసేస్తారు, ఆ కొలనంతా నిండిపోద్ది. ఈ యొక్క అమ్మవారు తిరుమేచ్చూరులో ఉన్నటువంటి లలిత అమ్మవారి యొక్క ప్రతిబింబం ఆ పాయసాన్న యొక్క చెరువులో పడి అమ్మవారిని అందులో చూస్తాం. అది భక్తులకు పంచుతారు, పేదవారికి. అది ఆ ఉద్దేశం. కాబట్టి భక్తులు ఎవ్వరూ కన్ఫ్యూజ్ అవ్వకుండా పంచోపచారాలు, అష్టోత్తర శతనామాలు, లేదా మీ గురువులు ఇచ్చినటువంటి ఆ మంత్రాన్ని, ఎవరికి ఇచ్చిన ఈ యొక్క వారాహి మంత్రాన్ని అమ్మవారి ముందు జపించుకోవచ్చు. జపించుకొని పసుపు కొమ్మల దండ పెట్టుకోవచ్చు. తర్వాత దేవీ నవరాత్రులు ఎలా చేస్తామో అలాగే బ్రహ్మచర్యము ఈ 3 రోజులు, నేల మీద పడుకోవడము, తర్వాత చక్కగా ఈ యొక్క ఏసీలు వేసుకోకుండా మామూలుగా సింపుల్గా ఉండే విధంగా అనమాట. నేల మీద పడుకోవద్దంటే ఒంటి పూట భోజనము, సాయంత్రం ఫ్రూట్స్ తినొచ్చు, తర్వాత టిఫిన్ తినొచ్చు. ఈ రకంగా చేసుకుంటే అమ్మ స్థలాలు కోర్టుల్లో ఉన్నాయి బయటకు వచ్చేస్తాయి. గూండాలు కబ్జా చేసి వాళ్ళు వచ్చి మనస్సు మారిపోయి మనకి తిరిగి వాళ్ళు ఇచ్చేస్తారు. తర్వాత రేట్లు పెరుగుతాయి. ఆ కరుణామయ అయినటువంటి వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంపూర్ణంగా మనము భూమండలాన్నే ఇచ్చి పాడేశాడమ్మా వామనమూర్తి. ఆ జగన్మాతే భూదేవత, ఆమె అంత కుబేరులు చేస్తుంది. బోల్డ్ సైట్లు వస్తాయి. అందువల్లనే వారాహి దీక్ష చేసిన వాళ్ళు, వారాహి అమ్మవార్లు మరి ఇదంతా చేసిన వాళ్ళు, తహసీల్దార్లు, ఆర్టీఓలు, వాళ్ళందరూ చూడు 25 ఇల్లులు 30 ఇల్లులు దొరికిపోయారని వస్తూ ఉంటాయి న్యూస్లు. వాళ్ళందరూ ఈ వారాహి అమ్మవారికి చేసి మళ్ళీ ఆ స్థలాలను వాటిని తెచ్చుకుంటారు. సో ఇక్కడ పురాణాలు ఇవన్నీ కూడా దాని మీద తర్కం చేయడానికి అంత పాండిత్యం కలియుగంలో లేదమ్మా. కృష్ణుడు యోగ నష్టం చేశాడు, నాయనలారా చెప్పింది నేనండ్రా అన్నాడు. అంతేగాని డిబేట్లు పెట్టుకుని చేస్తే అమ్మవారు వారాహి అమ్మవారు అంత అవసరం లేదు, చేస్తే చేసుకుంటారు, ఆమెకి ఏమీ లాస్ లేదు. కాబట్టి ఎవరు చేసిన వాళ్ళు లబ్ధి పొందుతారు, చెయ్యని వాళ్ళు మామూలుగా ఉంటారు. అంతేనమ్మా. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.